ఇసాకు అంటాడు, ఎందుకని నన్ను తరిమేశారు కదా, నా బావిని పూడ్చారు కదా, నాకు విరోధంగా ప్రవర్తించారు కదా, మరలా నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే ఈ బావిని కూడా పూడుద్దామన్నట్టుగా ఆలోచనతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? దేవుని హస్తం నీకు తోడై ఉండడం మాకు కనబడుతుంది. ఎన్నిసార్లు పూడ్చినా ఏమో విఫలమయ్యావు, పూడ్చివేయబడిన నువ్వే సఫలమయ్యావు. సాతాను ఎన్ని రకాలుగా నీ ప్రయత్నాన్ని పూర్తి చేసిన నువ్వు కంగారు పడవాకు. ఒక రాత్రి మనకుంది, ఒక రాత్రి దేవుని కలిసే రాత్రి ఉంది. ఆ రాత్రిలోనే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఆ రాత్రికి రాత్రి అద్భుతం చేయగలిగిన వాడు. శత్రువు చూపించాడట, ఏమని? ఇతడు నా బిడ్డ, ఇతని వెనక నా చెయ్యి ఉంది. ఈ శత్రువులు కన్నులెత్తంటాడు, యెహోవా హస్తం నీకు తోడైనడం మేము చూచాం, తెలియక మేము బావులు పూడ్చాం, నీకు విరోధంగా చేసి ఏమీ సాధించాలా. దేవుని బిడ్డలకు విరోధంగా ఎవడు నిలిచినా నిలబడు, దేవుని రాజ్యానికి విరోధంగా ఎవరు నిలిచినా నిలబడు, దేవుని సంఘానికి సేవకుడికి విరోధంగా ఎవరు నిలిచినా నిలవరు.